హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు కాఫ్ కోల్డ్ బాగా అయిందండి. సో అందుకనే ఈ డ్రెస్తో మీకు దర్శనం ఇచ్చానమాట. అంటే స్వెటర్ వేసేసుకొని ఈ వీడియో అనేది చేస్తున్నాను. బాగా కాఫ్ కోల్డ్ అండి. వెదర్ చూస్తున్నారు కదా, చాలా చల్లగా ఉంటుంది. సో నాకు ఈ సీజన్ వచ్చిందంటే వన్ టైం అయినా కంపల్సరీ జలుబు అవుతుందన్నమాట. ఈరోజైతే నేను ఇంకా చుక్కకూర పప్పు, ఇంకా మెంతికూర చట్నీ చేస్తున్నానండి. మెంతికూర చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఇట్లా జలుబు చేసినప్పుడు అది తినాలనిపిస్తుంది అనమాట. అందుకనేసి నేను ఈ మధ్య మెంతికూర పచ్చడి బాగా లైక్ చేస్తున్నానండి. అంతకుముందు అయితే తెలియదు నాకు. సో ఈ మధ్య బాగా అలవాటు అయిపోయిందనమాట. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అదే ప్రాసెస్లో ఇంకా కొత్తిమీర పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. సేమ్ ఇదే ప్రాసెస్, కాకపోతే మెంతి కూర ప్లేస్లో కొత్తిమీర వేస్తారనమాట. కావాలంటే ఎప్పుడన్నా వీడియోస్లో నేను మళ్ళీ చూపిస్తాను. ఏంటి కొత్తిమీర పచ్చడి అనేది ఎలా చేయాలనేది సేమ్ ప్రాసెస్ అండి. మెంతి కూర ప్లేస్లో కొత్తిమీర వాడాలి. సో ఈ విధంగా అయితే నేను ఇక్కడ చుక్కకూర పప్పు అనేది చేస్తున్నానండి. మా ఇంట్లో పప్పు అనేది కంపల్సరీ అండి. ఇంకా మిగతావి ఏమున్నా ఇంకా పప్పు అనేది రెగ్యులర్గా కాదులేండి, వీక్లీ ఒక 3 టైమ్స్ అనేది నేను చేస్తూ ఉంటానన్నమాట. మ్యాక్సిమం ఆకుకూరలతోనే చేస్తూ ఉంటానండి. ఇక్కడ నేను అన్నీ స్టీల్ కడాయిలే వాడాలనుకుంటున్నాను అండి. ఇంకా అల్యూమినియం ఇవి అవి ఉన్నాయి కానీ అవి తీసేయాలి. ఇప్పుడు స్టీల్ బెటర్ అంటున్నారు కదండి. ఇవైతే నేను దగ్గర దగ్గర ఒక 3 స్టెప్స్, అంటే 3 టైప్స్, ఒకటి పెద్దది ఇంకొకటి చిన్నది, అలా 3 తీసుకొచ్చుకున్నాను అనమాట. ఎప్పుడన్నా వీడియోస్లో మీకు షేర్ చేస్తానండి. దగ్గర దగ్గర తీసుకొని ఒక 2 ఇయర్స్ అయితే అయిపోయిందిలేండి. చాలా బాగున్నాయండి. కడాయి అయితే మీకు పెట్టి ఉన్నాను కదండి, అదే అండి. ఈ మధ్య చాలా మటుకు స్టీల్ కడాయిలే వాడుతున్నారు కదండి. సో నేను కూడా స్టీల్ కడాయిలే యూజ్ చేస్తూ ఉన్నాను. కొన్ని ఉన్నాయిలేండి నాన్ స్టిక్వి, అవి తగ్గించాలి, తీసేయాలనుకుంటున్నాను. బట్ కొత్తగా ఉన్నాయండి, ఎందుకని తీసేయలేను. ఏంటంటే మేడు కొంచెం కడిగేటప్పుడు కొంచెం ఆ కోటింగ్ అనేది మనం కడుక్కుంటే ఓకే, కొంచెం కేర్ఫుల్గా కడుక్కుంటాం కానీ, వాష్ చేసుకుంటాం కానీ, మేడు కడిగేటప్పుడు కొంచెం ఆ కోటింగ్ అనేది పోయిందనమాట. బట్ అవి కొత్తవే అండి, అందుకని తొందరగా తీసేయబుద్ధి అవ్వట్లేదనమాట. నిదానంగా తీసేద్దాంలే అని అనుకుంటున్నాను. చూడాలి. ఇక్కడ ఇంకా స్టీల్, అంతకుముందు అల్యూమినియమే కుక్కర్స్ కూడా ఉండేవన్నమాట. అల్యూమినియం కుక్కర్స్ అయితే 2 తీసేసానండి. ఇక్కడ తీసేసి ఒక 5 లీటర్స్ది, ఇంకా 5 కాదు 3 లీటర్స్ కుక్కర్ ఒకటి, ఇంకా రెగ్యులర్గా 3 లీటర్స్ కుక్కర్ ఒకటి, ఇంకా 6 లీటర్స్ కుక్కర్ ఒకటి, 2 తెచ్చుకున్నాను అనమాట. ఇవి కూడా బాగుంటున్నాయండి. నేను అల్యూమినియం కుక్కర్స్ అనేవి తీసేసాను. హెల్త్కి మంచిది కాదన్నారు కదండి. హెల్త్కి మంచిది కాదన్నప్పుడు మనం వాడడం ఎందుకులే అనేసి తీసేసి దగ్గర ఒక 2.5 ఇయర్స్ అయిపోయింది నేను తీసుకొచ్చి కూడా. సో ఆ మధ్యలో చేయలేదు కదండి వీడియోస్, అందుకని చూపించలేదు. ఇక్కడ ఇంకా మెంతి పచ్చడికి టమోటాలన్నీ వాష్ చేసేసుకుంటున్నానండి. మీరు మెంతి పచ్చడిలో ఆనియన్ కూడా ఇష్టమైతే ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఆనియన్ అయితే ఏమి యాడ్ చేస్తలేను అనమాట. వెదర్ ఇలా ఉండడం వల్ల ఎక్కువగా మంచిగా, అంటే నాకు జలుబు అవ్వడం వల్ల ఎక్కువగా అల్లం టీ ఇలాంటివి చేసుకొని తాగుతున్నానండి. అవే నోటికి బాగా ఉంటాయి కదా, అలాంటివి. ఇంకా మిరియాల చారు ఇలాంటివి అయితే తీసుకుంటూ ఉన్నానన్నమాట. ఎక్కువ శాతము పడుతుందిలేండి. ఒక 1 వీక్ అయితే మ్యాక్సిమమ్ ఈ జలుబు అనేది రావడం అలా ఉంటుంది, కానీ పడుతుందండి. ఒక 1 వీక్ అయితే పడుతుందన్నమాట. సో నాకైతే స్టవ్ మీద పాలు పెట్టాను అనుకోండి, పాలైతే అసలు వెన్నకమ్మడే అక్కడున్నంతసేపు పొంగవు, కానీ నేను అటు వెళ్తానే అదేంటో స్టవ్ అంతా పొంగిపోతాయండి. మీలో ఎంతమందికి అలా జరుగుతూ ఉంటుంది? నాకైతే మాత్రం పాలు అలా పెడితే ప్రతిరోజు పొంగాల్సిందే అండి. ప్రతిరోజు ఆల్రెడీ నైట్ తుడిచి పడుకుంటానా, మళ్ళీ పగలు ఆడ ఉన్నంతసేపు అసలు పొంగవు, కానీ అటు వచ్చేసామా ఇంకా రావులే అనేసి అటు వెళ్ళిపోయామా అంతే సంగతులు, పొంగిపోతూ ఉన్నాయి. బాగా బర్నర్స్ కాడ చుట్టూ కొంచెం ఇదవుతుందనమాట. అంటే కొంచెం ఇట్లా ఏంటంటే ఈ 2 రోజుల నుంచి కొంచెం జలుబు చేయడం వల్ల కొద్దిగా వాష్ చేయలేదనమాట. ఆ పాలు పొంగింటాయి కదా, మనము రిటర్న్ వెలిగిస్తూ ఉండడం వల్ల కొంచెం చుట్టూ అయితే బ్లాక్ అయిపోయిందండి. అది కొన్ని రోజుల తర్వాత నీట్ చేయాలి.
అందులో కొత్త స్టవ్ కదండి, సో క్లీన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక్కడైతే ఆల్రెడీ చుక్కకూర అండి. చుక్కకూర అనేది వాష్ చేసేసి పెట్టేసుకున్నాను నేను ఒక 2 టైమ్స్. ఎప్పుడైనా ఆకుకూరలు సాల్ట్ వాటర్లో కొంచెం వేసేసి వాష్ చేసేటప్పుడు సాల్ట్ వేసేసి ఒక 2 or 3 మినిట్స్ అండి సాల్ట్లో ఉంచేసి తర్వాత ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకోండి. ఒక 2-3 మినిట్స్ అలా వాటర్లో ఉంచేసుకొని వాష్ చేసేసుకొని అంతే, ఇంకా మనము కూరలో పెట్టేసుకోవచ్చు అండి. నేనైతే ఆకుకూరలు అనేవి కంపల్సరీ అండి సాల్ట్ వాటర్లో, ఆకుకూరలే కాదండి కూరగాయలు ఏవైనా కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. వేసేసుకుంటే మనకు అవి క్లీన్ అవుతూ ఉంటాయండి. ఎందుకంటే ఇవాళ రేపు మందులతోనే అన్నీ పండిస్తున్నారు కదండి. అందుకని ఒకసారి మనము క్లీన్ చేసేసుకుంటే నీట్గా పోతుందనేది నా అభిప్రాయం అండి. సో అలా అయితే నేను వాష్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడ కూరలలో ఉప్పు కానీ ఏదైనా ఉప్పు వేయాలంటే అదేంటో నాకు అట్లా అలవాటైపోయిందండి. మ్యాక్సిమం చేత్తోనే వేస్తాను స్పూన్ అయితే. ఒక ఉప్పు సాల్ట్ అయితే నేను మ్యాక్సిమమ్ స్పూన్తో వేస్తాను కానీ ఈ రాక్ సాల్ట్ ఉంటుంది చూసారా, నాకు అందాసు స్పూన్తో అర్థం కాదనమాట. అందుకనేసి నేనేం చేస్తానంటే చేత్తోనే వేస్తాను మ్యాక్సిమము. ఇక్కడైతే ధనియాల పొడి అండి చెప్తున్నా కదా, ఇది ట్యూస్డే వ్లాగ్ అండి. మ్యాక్సిమం మండే ట్యూస్డేలలో నేను ఈ పొడులన్నీ కొట్టి పెట్టుకుంటాను. ఆల్రెడీ నేను ధనియాలు అయిపోయింది కదా మన వీడియోలో, సో ధనియాల పొడి అయితే ఇలా ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నానండి. మండే అంటే ఫుల్ బిజీ, ఇంకా ఆకుకూరలు కడగడము, ఆకుకూరలన్నీ వలిచి స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. కరివేపాకు ఇలాంటివన్నీ కొంచెం సాల్ట్ వాటర్లో వేసేసి కడిగేసుకొని ఆరబెట్టేసుకొని తర్వాత స్టోర్ చేసి పెట్టుకుంటాను అండి. కరివేపాకు అలాంటివి అయితే, కొత్తిమీర ఇలాంటివన్నీ వలిచి పెట్టేసుకోవడమే సరిపోతుంది. సో హడావిడిగా అండి. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అనమాట, ఆఫ్టర్నూన్ అయింది. సో కొంచెం బాగా నీరసంగా ఉంది కానీ బట్ తప్పదు కదండి. అందుకనేసి ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట ఆ వంట అనేది. ఎక్కువగా ఇలా జలుబైనప్పుడు వేడి నీళ్ళు తీసుకుంటూ ఉండాలండి. తీసుకుంటేనే అప్పుడు మనకు రిలీఫ్ అనేది బాగుంటుంది. థ్రోట్ పెయిన్ ఇవన్నీ రాకుండా ఉంటాయన్నమాట. సో నేను మ్యాక్సిమం హీట్ వాటరే తాగుతూ ఉంటానండి, వేడి నీళ్ళు అయినా కూడా తగ్గట్లేదు. ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ కూడా పెట్టేస్తున్నాను. మ్యాక్సిమం కందిపప్పు కానీ ఇంకా ఏదైనా నేను మ్యాక్సిమం ఊరు నుంచే తెస్తానండి. అనుకుంటూ ఉంటారేమో ఎప్పుడు ఊరు నుంచి అనేసి. నేనైతే ఎక్కువ శాతం అయితే మ్యాక్సిమం కందిపప్పు కానీ ఇలాంటివన్నీ పొడులన్నీ కూడా ఎక్కువ శాతం కారం పొడి, ధనియాల పొడి అంటే ఇక్కడే తెచ్చుకొని ఇక్కడే పట్టేసుకుంటూ ఉంటారండి. మ్యాక్సిమం కందిపప్పు ఇలాంటివన్నీ ఊరు నుంచే తెచ్చుకుంటాను. అవి అయిపోగానే మళ్ళీ కొన్ని రోజులకు వెళ్తూ ఉంటానన్నమాట. వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ నుంచి తెచ్చుకుంటూ ఉంటాను. కందిపప్పు ఇక్కడిది ఎందుకో నాకు అంత మంచిగా అనిపిదండి టేస్ట్. అదే ఊరి పప్పు అనుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి. వాళ్ళు కొంచెం ప్రాసెస్ అనమాట. కందిపప్పును ఏదో నైట్ అంతా నానబోసి, నేను చిన్నప్పుడు చూసేదాన్ని, ఇప్పుడైతే అంత లేదులేండి. చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళ ఊర్లో చేసేవాళ్ళమాట. ఏదో కుండలో ఇట్లా నానబోసి తర్వాత ఇట్లా ఆరబోసి ఏదో చేసేవాళ్ళు. అలా ప్రాసెస్ ఉంటుందండి కందిపప్పుకు. సో అందుకని అంత టేస్ట్ ఉంటుందన్నమాట. అందుకని ఎక్కువ శాతము ఊరు నుంచి తెచ్చుకుంటూ ఉంటానండి. ఇక్కడ పప్పు నాకు అంత టేస్ట్ అనిపించదు ఎందుకో, మరి అలవాటు అయినందున లేకపోతే ఏంటో కానీ మ్యాక్సిమం ఊరు నుంచే తెచ్చుకుంటూ ఉంటాను నేను. కందిపప్పు ఇవన్నీ చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోస్లో. ఆయిల్స్ కానీ కారపొడి కానీ మ్యాక్సిమం అక్కడ నుంచే తెచ్చుకుంటూ ఉంటానండి. ఇక్కడ నేను స్వీట్ పొటాటో ఉంటుంది కదండి, స్వీట్ పొటాటో కూడా ఉడికిచ్చేస్తున్నానండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి, కంపల్సరీ తినాలి. ఏ సీజన్లో అవి తినాలండి, తింటేనే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ స్వీట్ పొటాటో కూడా నేను వేస్తున్నాను. స్వీట్ పొటాటో ఉడికించేటప్పుడు నేనైతే కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటానండి, మంచిగా ఉంటుందని. మరి చాలామంది వేసుకుంటారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే కంపల్సరీ కొంచెం సాల్ట్ అనేది వేసేసుకుంటాను. మరీ ఎక్కువ కాదులేండి, కొంచెం ఒక చిటికెడంత సాల్ట్ అనేది వేసేసుకుంటాను. అప్పుడు నీకు స్వీట్ పొటాటో అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు వేసుకోకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనం చట్నీకి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి.
జలుబు చేసినప్పుడు ఇట్లా చట్నీలు కానీ ఇంకా మిరియాల చారు ఇలాంటివన్నీ చాలా బాగుంటాయండి. ఇక్కడైతే మెంతి కూర అని చూపిస్తున్నాను నేను. ఎప్పటికప్పుడు అలా వాష్ చేసేసుకుంటూ షింక్‌ను గూడా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకు పెద్దగా పని అనేది అనిపియదండి. లేదంటే పని అంతా ఒకటేసారి పెట్టేసుకున్నామండి, నేను వెనకంబడే పెట్టేసుకున్నామనుకోండి మనకు హడావిడి హడావిడి అయిపోతూ ఉంటుందనమాట. నేను మ్యాక్సిమం వంట అయిపోతానే ఒక్కసారి స్టవ్ అంతా అలా మన ఉంటుంది కదండీ క్లాత్‌తో వచ్చేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటూ ఉంటాననమాట. అప్పుడు మనకు ఎప్పుడెప్పుడు స్టవ్ అనేది క్లీన్‌గా ఉంటుంది. ఒక్కొక్కసారి నేను గూడా అలానే వదిలేసేదాన్నిలెండి. ఈ మధ్య మాత్రం అలా చేస్తలేను. ఎప్పటికప్పుడు ఒకసారి వంటంతా అయిపోయిన తర్వాత స్టవ్ అలా క్లీన్ చేసేసుకున్నాననుకోండి, మనం గూడా కిచెన్‌లోకొచ్చేలోపు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా మన మైండ్ గూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. ఇక్కడైతే పప్పయితే విజిల్స్ వచ్చేసింది. నేనైతే పప్పు ఊరు నుంచి పప్పు కదండీ! మినిమమ్ 6-7 విజిల్స్ వరకు, అదే మన హైదరాబాద్‌లో దొరికే పప్పు అనుకోండి, కందిపప్పు అనుకోండి, 3 విజిల్స్ అయితే సరిపోతుంది. తొందరగా ఉడుకుతుందనమాట. నేను ఊరు నుంచి తీసుకొచ్చే పప్పు కదండీ! ఇది మాక్సిమం 7 విజిల్స్ వస్తే గానీ పప్పు అనేది మెత్తబడదు. అందుకని నేను 6-7 విజిల్స్ అయితే కంపల్సరీ పెడతానండి. అదే చెప్తున్నాను కదండీ! అక్కడ ప్రాసెస్డ్ ఉంటుందనమాట కందిపప్పు. మరి ఇక్కడ చేస్తారో లేదో గానీ ఇక్కడైతే తొందరగా ఉడికిపోతుందండి. నేను అబ్జర్వ్ చేశాను గదా! ఒక్కసారి ఎప్పుడన్నా బై మిస్టేక్ మన ఇంట్లో నేను ఊరు నుంచి తెచ్చిన పప్పు అయిపోయిందనుకోండి, ఇక్కడ తెస్తే మాత్రము అది పొరపాటున 6 విజిల్స్ నేను మర్చిపోతాను కదండీ! 6-7 విజిల్స్ పెట్టాననుకోండి, అసలా ఇంకేమంటారు అది పూర్ణం అయిపోయినట్లు అయిపోతుందనమాట పప్పు. అందుకనేసి నేను అప్పుడు అర్థమైంది. ఓహో! ఇక్కడ పప్పయితే కొంచెం 3 విజిల్స్‌కంతా అయిపోతుంది. ఊరు నుంచి పప్పు అనుకోండి ఒక 7 విజిల్స్, 6 విజిల్స్ అయితేనే నాకు మెత్తబడుతుంది. అలా అనమాట. చూసారు గదా! ఇందాక నేను చేత్తోనే వేశానండి ఉప్పు. నాకెందుకో అట్లా అలవాటు. అంటే నాకు అందాజు తెలుస్తుందనమాట. చేత్తో వేస్తేనే అందాజు తెలుస్తుంది. అదే సాల్ట్ అనుకోండి, సాల్ట్ అయితే స్పూన్‌తోనే వేస్తాను. రాక్ సాల్ట్ అయితే మాత్రం నాకు చేత్తో వేస్తేనే ఎందుకో అందాజు అనేది తెలుస్తుందండి. అంటే ఎక్కువ పడిపోతుందేమో అన్న టెన్షనో ఏమో గానీ మాక్సిమం రాక్ సాల్ట్ అయితే నేను చేత్తోనే వేయడానికే ట్రై చేస్తానండి. అందులో స్పూన్ గూడా పెట్టను. చేత్తోనే వేస్తాను. సో, ఇలా అనమాట. ఊరు నుంచి పప్పు తెచ్చిన పప్పయితే 7 విజిల్స్ రావాలండి. అప్పుడే టేస్ట్ అయితే బావుంటుందనమాట. ఇక్కడైతే నేను ఇంగా స్వీట్ పొటాటో కూడా స్టవ్ మీద పెట్టేశాననమాట. యాక్చువల్‌గా నేనైతే పప్పు రుబ్బేటప్పుడైతే అదేదో అంటారు చూడండి, కింద వేసుకొని మంచిగా ఇలా రుబ్బుతాననమాట. నాకదే అలవాటు. ఇట్లా నిల్చుకొని రుబ్బే అలవాటైతే లేదండి. కింద పెట్టేసుకొని మనం మసిబట్ట క్లాత్ అంటారు గదండీ! నాప్కిన్ ఉంటుంది గదా! మసిబట్ట అంటారు గదా! దాన్ని పెట్టేసుకొని కాలకుండా కాళ్ళ మధ్యలో పెట్టేసుకొని రుబ్బే అలవాటండి నాకు. బట్ వీడియోలో కనిపించాలి గదా! అనేసి నేను నిల్చుకొనే చేస్తున్నాననమాట ఈ పని. నేనైతే మాక్సిమం కూర్చొనే పప్పనేది రుబ్బుతానండి. ఇక్కడ చట్నీకైతే మనకు తయారైపోయిందండి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టొచ్చులే అని దాన్నైతే పక్కన పెట్టేశాను. కొంతమంది పప్పుగా పెట్టుకుంటారు. నాకైతే మొత్తం నీట్‌గా ఇట్లా మెదిగితేనే పప్పు అనేది టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. సో, ఈ వీడియో చూస్తున్న వారంతా తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటారా? మీరు లైక్ చేస్తే అది నాకు మోటివేషన్ లాగా అనిపిస్తుందనమాట. ఇంకా వీడియోస్ పెట్టాలి అని అనిపిస్తుందనమాట. సో, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేస్తేనే నాకు మోటివేషన్ అనేది, అంటే నా వీడియోస్ చూసి లైక్ చేస్తున్నారనేది ఒక అభిప్రాయం అనేది నాకొస్తుంది. అప్పుడే వీడియోస్ పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుందండి. లైక్స్ ఇవి రాకపోయినాయనుకోండి, ఏం పెడతావులే పెద్దగా పెద్దగా వ్యూస్ కూడా రావట్లేదు, ఇంకా లైక్స్ కూడా రావట్లేదనేది పెట్టే ఇంట్రెస్ట్ అనేది రావట్లేదండి. అదే మీరు లైక్స్ ఇవి మంచిగా చేశారనుకోండి చూసినప్పుడు, నాకు వీడియోస్ పెట్టాలి అనే ఇంట్రెస్ట్ కూడా వస్తుందన్నమాట. సో, వీడియో చూసిన వెంటనే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ వచ్చేసి మనం ఇంకా పప్పుకు పోపు అనేది వేసేసుకుంటూ ఉన్నానండి. పోపుల డబ్బాలో నేను అన్నీ వేయలేదండి, అయిపోయినాయి. సో, పోపుల డబ్బాలో అన్నీ వేసుకోవాలి. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి తిరగడమే సరిపోతుంది. అంటే అటు ఇటు అవ్వడం అయిపోతుంది. పోపుల డబ్బా ఒకసారి క్లీన్ చేసేసి ఒక ఆవాలు మాత్రమే ఉన్నాయండి అందులో. మిగతా వాటిలో మొత్తం అక్కడ ఉన్నాయన్నమాట. కరివేపాకు అంటే ఎలాగో ఫ్రిడ్జ్‌లో ఉంటుందిలెండి. జీలకర్ర ఇవన్నీ. ఒకసారి మొత్తం క్లీన్ చేసేసుకొని అన్నీ ఒక పోపుల డబ్బాలో సర్దుకోవాలి అని అనుకుంటున్నాను. ఇక్కడైతే
పప్పుకు పోపు అనేది వేసేసానండి. ఇంకా నెక్స్ట్ అప్పడాలు కూడా వేయింపుకుంటున్నాను అనమాట. నేను చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోస్లో నేను మ్యాక్సిమము నువ్వుల నూనె వాడుతున్నాను. సో అందుకని నువ్వుల నూనె అప్పడాలకైతే కొంచెం నువ్వుల నూనె అనేది వేసుకుంటున్నాను అండి. ఎక్కువైందనుకోండి మళ్ళీ పొంగుతుందనమాట. అందుకనేసి అప్పడాలు వేగేంత ఆయిల్ మాత్రమే వేసుకుంటున్నాను. అదే అప్పడాలు వేంపేసుకొని తర్వాత మన చట్నీకి మెంతికూర చట్నీ కూడా అదే ఆయిల్తోనే పోపు అనేది పెట్టేసుకున్నాను. ఇక్కడ మనము ఇంకా జీలకర్ర, మినపప్పు, మినపప్పు కందిపప్పు కాదండి, శనగపప్పు ఇవన్నీ మనం ఆల్రెడీ వేపి పెట్టుకున్నాం కదండి. అవన్నీ వేసేసుకొని ఇక్కడ ఉప్పు అనేది యాడ్ చేసేసుకొని కొంచెం మెత్తగా అండి ఇవి ఫస్ట్ పట్టేసుకోవాలి. ఇవి ఫస్ట్ పట్టేసుకుంటే ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదండి. శనగపప్పు, మినపప్పు ఇవన్నీ గట్టిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఆకుకూర వేసేస్తున్నామంటే వెనకమ్మడే మెదగవండి. అందుకనేసి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఉన్నాయి కదా, శనగపప్పు, మినపప్పు, ఇవన్నీ జీలకర్ర ఫస్ట్ మెత్తగా వీటినన్నిటిని మిక్సీ పట్టుకున్న తర్వాత మన టమోటాలు, ఆకుకూర ఇవన్నీ వేసేసుకోవాలండి. అప్పుడు చట్నీ అనేది మెత్తగా వెదుగుతుందనమాట. తర్వాత కొంతమంది పోపు పెట్టుకోవచ్చు, బట్ పోపు పెడితే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం పోపులో ఆవాలు, జీలకర్ర ఆల్రెడీ వేసుంటాం కాబట్టి కొంచెం వేసేసుకొని ఇంకా కరివేపాకు, ఒట్టిమిర్చి, ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. వేసేసుకొని కాసింత ఇంగువ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంగువ కూడా వేసేసుకోండి. లేదు మాకు వద్దు అనుకుంటే ఇంగువ అయితే స్కిప్ చేయండి. నేనైతే ఇక్కడ ఇంగువ అనేది యాడ్ చేయలేదండి, చేస్తే కూడా బాగుంటుంది. సో నేను మర్చిపోయాను అనమాట యాడ్ చేయడము. సో మీరు యాడ్ చేసుకుంటే చేసుకోండి. పచ్చళ్ళలో కూడా ఇంగువ చాలా బాగుంటుందండి. సో ఇక్కడ అయితే నేను ఇక్కడ చూస్తున్నారు కదండి, షింక్ దగ్గర అయితే ఒక చెట్టు పెట్టానమాట. ఆ చెట్టు పేరు ఈసారి వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. నేను అదైతే నాకు పేరు అయితే తెలియదండి, ఆ చెట్టు పేరు ఏంటా అనేది. బట్ అక్కడ ఇంకొకటి కూడా పెట్టి ఉన్నాను కదండి. మనీ ప్లాంట్ ఎందుకో నా దగ్గర వాడిపోతుందండి, అసలు ఉండట్లేదు అనమాట. మరి ఒకసారి సీజర్ తీసేసుకొని మొత్తం కట్ చేసి పెట్టాను. అక్కడ మీకు కనిపిస్తూనే ఉంది కదా వీడియోస్లో, ఈ పక్క ట్యాప్కి ఈ పక్క కొంచెం ఓన్లీ స్టెమ్స్ మాత్రమే, కొమ్మలు మాత్రమే పెట్టానమాట. చూద్దాము ఆకులు ఏమన్నా వస్తాయేమో అనేసి. ఒకవేళ మీకు ఏమన్నా తెలిసి ఉంటే మాత్రం నా దగ్గర ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు తెచ్చానండి మనీ ప్లాంట్. కొంతమంది వాటర్లో బాగా వస్తుందండి మనీ ప్లాంట్, ఇలానే వాటర్ పెట్టేసి పెడుతూ ఉంటారు. సో బాగా వస్తుంది. మరి ఎందుకో నాకైతే ఆ మనీ ప్లాంట్ అనేది రావట్లేదండి. మరి ఏంటో, మరి ఎందుకు రావట్లేదు, మరి చల్లగా ఉండడం వల్ల రావట్లేదా, లేకపోతే ఎండ ఏమన్నా కావాలా అనేది నాకైతే అర్థమవుతలేదండి. సరేలేనే ఆకులు మొత్తం కట్ చేసి ఓన్లీ కొమ్మలు మాత్రమే పెట్టాను. చూద్దాము ఏమన్నా ఆకులు వస్తాయేమో అని పెట్టాను. సో మీలో ఎవరికైనా తెలుసుంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎలా పెట్టాలి అనేది నాకైతే అంత ఐడియా లేదండి. మ్యాక్సిమం 2 టైమ్స్ కూడా ఎండలో పెట్టాను, బాల్కనీ ఎండలో పెట్టాను. బట్ అయినా కూడా అది వడలిపోయిందనమాట. ఇంకా నాకేమో అలా పెంచాలి అనేది ఇంట్రెస్ట్ బాగా ఉంది, కానీ ఇవి 2-3 సార్లు తెచ్చిపెట్టినా కూడా ఇలా అయిపోతున్నాయి ఏంటా అని అనిపిస్తుంది. బట్ మీలో ఎవరికైనా తెలుసుంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, వాటిని ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను కూడా చూస్తానండి. చూసి ట్రై చేస్తానమాట. మళ్ళీ ఆ కొమ్మలకు ఇంకేమన్నా ఆకులు వస్తాయేమో చూస్తాను, లేదంటే కొత్త చెట్టు తీసుకొని వద్దాం అనుకుంటున్నాను. ఇలా నేను డెకరేటివ్ లాగా పెట్టాలి అనుకుంటాను ఇల్లంతా. ఇలా వాడిపోవడం వల్ల నేను డిసప్పాయింట్ అయిపోయి అసలు చెట్లంటేనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను అనమాట. ఎందుకంటే ఎందుకు తేవడం, ఎందుకు మెయింటైన్ చేయలేం కదా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుందన్నమాట. అదే మంచిగా మనకు గ్రో అవుతూ ఉన్నాయనుకోండి చెట్లు, మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా తేవాలి ఇంకా పెట్టాలి అనేది. నేను ఇంకా డైనింగ్ మీద, ఇట్లా హాల్లో టీపై మీద, ఇంకా ఓవెన్ మీద, ఇట్లా కిచెన్లో అక్కడక్కడ అరేంజ్ చేయాలి అని అనుకుంటున్నాను. బట్ ఒకటి చూద్దామని, ఒకటి ట్రై చేద్దామని చేశాను. బట్ అయితే ఇంప్రూవ్ కాలేదండి, ఆకులు వడలిపోవడం ఇదంతా అవుతుంది అనమాట. అందుకనేసి ఇంకా నేను తేడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తలేను చెట్లను. సో చూడాలి ముందు ముందు ఏమన్నా వాటిని కేర్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చూసి, ఒకవేళ సక్సెస్ అయితే నేను పెట్టుకుంటానండి. లేదు అంటే మీకు ఎవరైనా తెలిసింటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎలా పెట్టుకోవాలి ఏంటి, దానికి ఏమైనా ఎండ కావాలన్నా ఏంటి అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇక్కడైతే నేను ఆ గాజు బాటిల్స్
సీసాలనేవి తీసుకొచ్చానండి. నాకెందుకో ఇంకా మన స్పేస్ ఉంది అండి అక్కడ. చూస్తున్నారు కదా! స్పేస్ అయితే ఉందనమాట. ఒక ఆల్రెడీ నేను 6 ఏమో పెట్టున్నాను. ఇంకొంచెం ఒక బాటిల్ పడుతుంది అని అనిపించింది నాకు చెక్ చేసుకున్న తర్వాత. అందుకని ఒక 3 బాటిల్స్ అయితే తీసుకొనొచ్చానండి. ఇక్కడ ఇంకా స్టోరేజ్ మంచిగా ఉంటుంది కదా! నాకు గూడా పడతాయి కదా! అనే ఇదితో తీసుకొచ్చాననమాట. ఒకటి ఇంకా ఉండనీలే అనేసి ఒక బాటిల్ ఎగస్ట్రానే తీసుకొచ్చానండి. ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా తీసుకొచ్చానండి. వాటర్ బాటిల్స్ అయితే మన దగ్గర ఉన్నవి నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా! అవి చాలా బాగున్నాయండి. బట్ ఆ మోడల్ అయితే రావట్లేదంట. ఈ మోడల్ వచ్చాయి. నాకైతే అది బేస్ చాలా బాగుందనమాట. కింద బేస్ గాని, మూతలు గాని కొంచెం పెద్దగా బాటిల్స్ కూడా కొద్దిగా పెద్దగా అనిపించాయి. ఇవైతే చిన్నగా అనిపించాయండి. బట్ నాకెందుకో ఇంకా ఆ 2 బాటిల్స్ సరిపోతలేవు అనిపించింది. సో, ఇంకా 2 వాటర్ బాటిల్ గాజు వాటర్ బాటిల్ అయితే తీసుకొనొచ్చాను. సో, ఇక్కడ చూపిస్తున్నాను కదండీ! బౌల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. నాకెంత ఇంట్రెస్ట్ అంటే ఈ బౌల్స్‌లో పదే పదే ఏదైనా సూప్స్ గాని ఇలాంటివన్నీ వేసుకొని తింటూ ఉంటాననమాట. ఇది కంచు అండి. చూపిస్తున్నాను కదా వీడియోలో. కంచు అండి. కంచు ఏదో సామెత ఉంది చూడండి. ఆహ్, క కనకంబు మ్రోగిన కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున సంథింగ్ నాకంత సామెత అనేది ఐడియా లేదండి. కంచు మోగినట్లు కంచు మోగినట్లు కనకంబు మ్రోగన అనే సామెత అయితే ఉంది కదండీ! అలా అనమాట. కంచులో తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని ఈ మధ్య విన్నానండి. అందుకని తెచ్చుకున్నాననమాట.